Good afternoon, ma'am. Good afternoon, ma'am. Ma'am, చెప్పు గీత. good evening, ma'am అని చెప్తున్నాను మేడం. గుడ్ ఈవినింగ్. ఓకే, ఆఫ్టర్ ద 4 కదా అవును గుడ్ మేడం. ఈవినింగ్. యా మ్యామ్, బట్ ఏమో చెప్పాలనిపించింది మ్యామ్. ఓకే, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఓకే, ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే. Today morning we saw about the linear and non-linear related data structures. షేర్ స్క్రీన్ అందరికీ కనిపిస్తోంది కదా? ఎస్ మ్యామ్. ఓకే. నా వాయిస్ అనేది మీకు ఫ్రీగా అది ఆడియబుల్ గా ఉంది కదా? ఇట్స్ కన్వీనియంట్ గా ఎస్ ఉంది మ్యామ్. కదా? ఓకే. See here in the primitive data structures and non-primitive data structures. We saw the linear and non-linear data structures related concepts from today's morning class we completed. Okay, related to the linear data structures, there is the best examples: array, stack, queues. These are the best examples. But here, the array is a collection of same type of data items that share a common name. Okay, but related to the stack data structure, in the data stack data structure, insertion and deletion operations are performed at one end only. Okay, those end we called the top, and the another the insertion option is called as push, and deletion operation is called as pop. In the related to the stack data structure, there is a two operations. One is the insertion and another one is the deletion operations. But these operations must perform at one end only. That end we called the top. Okay. The insertion operation we called as a push operation. If we called a push operation, it's another name for the insertion operation. And also deletion operation we called as pop operation. It is a another name of the pop op deletion operation. Okay. Also stack we also called as lost in first out. Lost in first out. Why we are calling it is the lost in first out means, simply take a small example of the, మీకు డిస్క్ సెట్ తెలుసా? డిస్క్ స్టాండ్ ఇలా ఉంటుంది. డిస్క్ స్టాండ్ చూసారా ఎప్పుడైనా? ఫస్ట్ ఒక డిస్క్ ని పెట్టచ్చు, సిడి స్టాండ్స్ ఇలా. అంతెందుకు, పిల్లలు ఆడుకునే రింగ్ సెట్ ఉంటుంది చూడండి. మీకు అర్థమవుతుంది కదా? ఇలా రింగ్ సెట్ అంటే ఏంటి మ్యామ్? రింగ్ రింగ్ సెట్ ఇలా ఉంటుంది. ఇలా చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి, పిల్లలకి ఎగ్జాక్ట్ గా దీంట్లోనే వేస్తారు. దీంట్లో పడాలి యా యాక్చువల్ గా. మ్యామ్. ఓకే, యా మ్యామ్. ఇప్పుడు ఇలాంటి రింగ్స్ సో మెనీ ఉంటాయి కదా. వాళ్ళు ఇప్పుడు ఇది ఫస్ట్ రింగ్ అనుకోండి, ఇది సెకండ్, ఇది థర్డ్ రింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రింగ్ ని పిల్లలు ఇక్కడ
ఇన్సర్ట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రింగ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ రింగ్. నెక్స్ట్ the second ring. Okay, it is the second ring. Next is the third ring. Like this, these three rings are inserted in this stand. Okay, if I want to take out the first ring, then what will I do? అర్థమైందా? నేను ఇక్కడ ఉన్న ఫస్ట్ రింగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ రింగ్ ని బయటికి తీయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? లాస్ట్ రింగ్ తీయాలి. ఉం? ఏం చేయాలి Last చెప్పండి. లాస్ట్ది ఇప్పుడు నేను బయటికి తీయాలి అంటే ఫస్ట్ది బయటికి తీయాలి. ఓకేనా? దెన్ వాట్ విల్ ఐ డూ? ఓకే, వాట్ విల్ యూ డూ? విల్ యూ డూ? లాస్ట్ రింగ్ ని రింగ్స్ తీయాలమ్మా. ఫస్ట్ రింగ్స్ అన్ని తీసుకుంటూ వస్తే లాస్ట్ రింగ్ ఉంటుంది. ఏం చేయాలి? ఫస్ట్ ఏదైతే మనం లాస్ట్ లో ఇన్సర్ట్ చేసామో, ఓకే, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన రింగ్ ని ఏం చేయాలి? ఇప్పుడు బయటికి తీయాలి కదా. ఫస్ట్ మనం చేయాల్సింది లాస్ట్ రింగ్ ని తీసేయాలి. తర్వాత దాని తర్వాత ఇన్సర్ట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ ఫస్ట్ రింగ్ ని తీసేయచ్చు, అంతే కదా. ఇక్కడ గమనించారా? నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది స్టాక్ కి రిలేటెడ్ కాన్సెప్ట్. గమనించారా? అంటే వాట్ ఎవర్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, బట్ వీఆర్ రిమూవింగ్ ఇట్ అట్ లాస్ట్. అర్థమైందా? మనం ఇది ఫస్ట్ గా ఇన్సర్ట్ చేసాము, Yeah, ma'am. కానీ ఇది మనం రిమూవ్ చేసేది ఎలా చేస్తున్నాము? వీఆర్ రిమూవింగ్ ఇట్, ఇట్ టేక్స్ ఏ లాస్ట్ ప్లేస్ like that only. So in the stack we called last is first out. Okay, whatever the present, the last item, we are removing the first. So last is first out. Lost in first out. Last ఏది ఇన్ అవుతుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది అనమాట. ఓకేనా? దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు మనము. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ది ఇన్సర్ట్ చేసాం, బట్ ఇది తీయడానికి ఎలా అయింది? ఇట్ టేక్స్ ఏ లాస్ట్ ప్లేస్, కాబట్టి ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అర్థమవుతుందా మీకు? నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది దానికి సరిపోయిందా లేదా? ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ టు దట్ స్టాక్స్. ఓకే, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ అనేది? Yes. మేడం. సపోజ్ వి టేక్ ఇట్ ఈస్ ఎ డేటా. ఓకే, దీన్ని మనం డేటాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు చెప్పండి? we can consider as a data if the insert in a stack related, we are arranging based these technique stack related data structure, then the data which I insert in the first, I can took it last. Okay, which data I insert in the last, I took out first. And also see here, in the wait a minute. In the stack, okay, whatever the operations I am applying here, I am inserting these disk. Okay, first. Okay, suppose I want to delete this disk, then also
From which side I am doing this? If I want to insert or delete, నేను ఇన్సర్ట్ చేయాలన్నా డెలీట్ చేయాలన్నా ఏ సైడ్ నుంచి చేయగలుగుతున్నాను చెప్పండి. ఈ పైన టాప్ సైడ్ నుంచే కదా మనం ఇన్సర్ట్ చేయగలిగేది. బాటమ్ సైడ్ నుంచి ఏమైనా ఇన్సర్ట్ చేయగలుగుతున్నానా? మేడం టాప్ నుంచి. లేదు కదా. సో ఇన్ ద స్టాక్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్ we can insert or delete can perform only at one end only, that is a top side only. We can't perform at bottom side. Okay, it is a best example to the stack. మీకు అర్థమైంది కదా రిలేటెడ్ టు ద స్టాక్ కాన్సెప్ట్. Yes, ma'am. Okay, next we go through the related to the queue. Here also the queue. Here also the queue is a data structure in which the insertion is performed at one end is called rear and the deletion is performed at another end. It is called the front. Okay. Queue is also called first in, first out data structure. Okay, I will give some simple example related in our real world. Okay, suppose you went to the cinema hall. Okay, cinema hall. It is a cinema counter. Some person are sitting here and giving tickets to everyone. Okay, first person came here, stand. Okay, next person, like that. Here frame some queue. Okay, formed a queue every person. Suppose in this ticket counter person, he will serve the tickets. He will serve the tickets first in which who's he serves first? ఎవరికి సర్వ్ చేయగలుగుతాడు ఫస్ట్ అతను? First person. Who came the first, that person get first service. Okay, are you understanding my concept? Yes, ma'am. Who came first? మీకు అర్థమవుతుంది కదా నా కాన్సెప్ట్ అనేది? Yes, madam. Who came first, he gets first service. Okay, first person getting the ticket and he came out. Okay, he came మ్యామ్ out. స్క్రీన్ కనిపించడం లేదు మ్యామ్, మీరు షేర్ చేయలేదా మ్యామ్? షేర్ చేశాను, మిగతా వాళ్ళకి కనిపిస్తోంది కదా. స్క్రీన్ కనిపించడం లేదు మ్యామ్. అయితే నాకు పావని నా కనిపించడం లేదు మాట్లాడేది? మ్యామ్. ఓకే పావని నువ్వే కదా? పావని గీత కదా మ్యామ్. మాట్లాడేది? గీత ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు. కొంచెం నెట్వర్క్ లో చూసుకొని కూర్చో. ఓకేనా? సమ్ టైమ్స్ నెట్వర్క్ ma'am. ప్రాబ్లం ఉన్నా అలానే ఉంటుంది. ఇన్ కేస్ నెట్వర్క్ ప్రాబ్లమ్ తో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి లీవ్ అయిపోయేసి క్లాస్ నుంచి మళ్ళీ జాయిన్ అవ్వండి, ఎందుకంటే క్లాస్ ఏమో రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి. ఇంకోటి వచ్చి మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ వచ్చినప్పుడు, సమ్ టైమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీడియోస్ అనేవి రికార్డింగ్ అయి ఉంటాయి. ఓకేనా? వాటిని మళ్ళీ మీరు వినండి. వినడం వల్ల మీకు Okay, ma'am. కాన్సెప్ట్ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఐ విల్ రిపీట్ అగైన్ దట్ టాపిక్. ఓకే మేడం. ఓకే, ఎవరు కూడా డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ద నెట్వర్క్ ప్రాబ్లమ్.
Okay, the first person will get the first service. After the first person, we will get next service goes to second person. Next goes to third person. Next service goes to first person. Here the service providing based on the preference giving who came first, that person getting the first service. That means first person in get the first person out. Is it right? అంతే కదా, ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు సర్వీస్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఓకే, దట్ ఫస్ట్ పర్సన్ గెట్ అవుట్. వెయిట్ ఏ మినిట్. The first person get out. Okay, after the getting the service of the second person, he also went out. Okay, went out. Like this, which one came first, he will get the first service. Which one came in first in, he will go first out. Okay, like this in this queue also, the insertion perform at one end. Insertion perform at one end, that is called the rear. The deletion performs at another end, that is called the front. Okay, see here, where is the insertion goes. See here, the remaining two members are present here. I want to insert the uh, I want to inviting another member. He is the, see here, where is here inserting the end కదా, వన్ ఎండ్. ఒక చివరి ఇప్పుడు ఇది క్యూ అనుకోండి, ఈ క్యూ ప్లేస్ లో ఈ చివరిలో ఇన్సర్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. At these end we call the, where the insertion performing, these end we call the rear. Rear. Okay, rear. Here after the service completed, this person గెట్ అవుట్ కదా, వెళ్ళిపోతాడు. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ పర్సన్ అనేది డెలిషన్ జరుగుతుంది కదా. వాట్ దీస్ ఎండ్ we called the front end. It is called the front end. Okay, in the queue data structure in which the insertion is performed, at one end is called the rear, and deletion is performed at another end is called the front. Queue is also called as first in, first out data structure. Here queue is also called first in, first out data structure, or also we called it is లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. అంతే కదా, ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళే కదా లాస్ట్ వెళ్ళిపోతారు. సో క్యూ వి కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే, స్టాక్ వి ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. It is called a stack. But first in, first out and last in, last out, it is a queue. These are the related to the linear data structures. Linear data structure. We simply go through the non-linear data structures. They are the data. A data structure is said to be a non-linear if its elements does not arranged in a sequence order. The elements does not arranged in the sequence order. Okay, a non-linear data structure contains
several starting and ending points are node definite starting and ending points. ఇక్కడ when compare with the linear data structures, there is a exact starting and ending points. But in the non-linear data structure, there is several starting and ending points are present. There is a finite starting and ending person, that is a uncountable. For the example here, the best examples tree and graph. See here, a tree is defined as a finite set of data items in which the data items are arranged in branches and sub branches according to రిక్వైర్మెంట్. మనకి ఏ విధంగా అవసరం అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఒక ట్రీ అనేది మేనేజ్ అవుతుంది అనమాట. ఈ ట్రీ కాన్సెప్ట్ అనేది సపరేట్ యూనిట్ వస్తుంది. ఇది డీటెయిల్డ్ కాన్సెప్ట్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ట్రీస్ అనేది మనం దాంట్లో డీటెయిల్ గా చదువుతాం. ది గ్రాఫ్ ఈజ్ ఏ collection of nodes and edges between the nodes. A graph is a collection of nodes and edges between the nodes. It is also just a represent like this only, but a somewhat differences between graph and trees. These are the related to the linear and non-linear data structures. See here, it is a see here, it is a tree representation, but here graph representation. Tree representation, there is a no links, no edges are present. But here some edges are present in the graph representation. There is a small differences given here. Just to go through about there. See here, linear data structure. Every time is related to the and previous and time. Every item is attached with many other items in the non-linear data structure. Data is arranged in linear sequence. Here in non-linear data structure, data is not arranged in sequence. Here in the related to the linear data structure, data items can be traversed in a single run. Data items can be traversed in a single run. In the non-linear data structure, data cannot be traversed in single run. For example, related to the linear data structure, there are the examples, best examples, array, stacks, linked list, queues. But the related to the non-linear data structure, the best examples are the tree and graph. Related to the linear data structure, here implementation is when compared with the non-linear non-linear data structure, it implementation is easy. But in the non-linear data structure, the implementation is difficult. The implementation is difficult. See here, these are the relations between the linear and non-linear data structures. Next, we go through the data structure and structure type. What are the already we saw from the first class we are studying the definition of the data structure. What about the definition of the data structure? Say anyone? Pavani, Tej, Teja, Geeta, Tina, Lakshmi. Answer to my question. What is a definition of a data structure? What is the definition of the data structure?
Pavani, Yes, madam. what is the definition of a data structure? Respond anyone. Madam, please, today I don't tell any The question, ma'am, logical or because mathematical particles organization of data structure, ma'am. the The logical or logical. mathematical model of a particular organization of a data is called data structure. Very good. Okay. And also, we can represent another definition of the data structure. That is a A that data is structure Mathematic logic. can be defined as mm, a data structure can be defined as the structural relationship present within the data set, data set. and it can be viewed as a tuple. Tuple. Tuple means here see here n comma r. Okay, based on these, the data structure can be viewed. The data set. In these, n we called it is a where n is the set, finite set of nodes, finite set of nodes. Okay, finite set of nodes representing data structure. Okay, okay, related to the or is the set of relationship among those nodes. R is the set of relationship among those nodes. Next, we go through the structured type. How to refer a structured type. See here, the structured type refers to a data structure which is made up of one or more elements known as components. Here we are referring the structured type. These are referencing of the structured type. It's made up of with one or more elements known as those we called as the components. Those we called as the components. A structure type refers to a data structure which is made up of one or more elements. అంటే ఇప్పుడు డేటా స్ట్రక్చర్ అనేది దాని స్ట్రక్చర్ టైప్ అనేది రెఫర్ చేసే డేటా స్ట్రక్చర్ ఏ విధంగా తయారవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ద్వారా బేస్ అయ్యి తయారవుతుందన్నమాట. దెన్ దోస్ ఎలిమెంట్స్ వీఆర్ కాలింగ్ ద కాంపోనెంట్స్. కాంపోనెంట్స్. These elements are simpler data structures that exist in the language. Here, the components of a data structured data types are grouped together. Here, and also in these data structures, the components of the structured data type are grouped together. See here, the grouped together according to a set of rules based on the some rules and some collection of the rules it gathered in the group. Okay. See here some more example related given. For simply a example is the related to the polynomials. The representation of the polynomials requires at least two components. ఇక్కడ పాలినామియల్స్ అనేది ఒక డేటాకి సంబంధించి తీసుకుంటే హియర్ పాలినామియల్స్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా టూ కాంపోనెంట్స్ అనేవి కావాలన్నమాట. అట్లీస్ట్ టూ కాంపోనెంట్స్ కావాలి. ఎందుకు కావాలి? వై వీ వాంట్ టు ద టూ కాంపోనెంట్స్? వాట్ ఆర్ ద టూ కాంపోనెంట్స్ రిలేటెడ్ టు ద పాలినామియల్స్? ఆన్సర్ ఎనీ వన్? We are all the math students now. What are the components in the polynomial? We want whenever we want to represent the polynomial, then what type of components we must require? Say x square plus 2y. What are these? What we called it is? What we called it is?
We can call it as a coefficient of y. None. This power we called a exponential. Okay, we represent the polynomials. We must need a coefficient and exponent. The two components together form a composite type. These two components together form a composite type structure to represent a polynomial. Oh, okay. 1 minute, Amma. Like this, we are representing the structured type. Next, we go through the atomic type. What about it? We can learn. See here, generally a data structure is represented by a memory block. Okay, generally a data structure is represented by a memory block. యాక్చువల్గా డేటా స్ట్రక్చర్ అనేది మెమరీ బ్లాక్ తోనే రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు అరే రిలేటెడ్ డేటానంతా నేను కలెక్ట్ చేస్తున్నానంటే ఇట్ స్టోర్స్ విత్ ద ఇండెక్సెస్ ఆఫ్ ద అరే. ఓకే, ఇట్ టేక్స్ సమ్ మెమరీ. Okay, it takes some memory. So the data structures is represented by a memory block, but it has two parts. What are those parts? Means data structure and address storage. Data structure and address storage. See here. Okay, it is the address. It is the data. Every data must contain some address. Suppose the address register started 1001, 1002, 1003 and 1004. It is the address, but here the data A, B, C, D. Okay, so for to store a data, we want to represent a data structure. We have the must two parts. What are those parts? One is the data storage and another one is the address storage. This facility in storing the data and relating it to some other data by means of storing pointers in the address part. For this facility, we can addressing one data address to another. What's the importance of the address storage and data storage means in the stacks? Suppose see here, actually we called here a node. It is the data and address related one memory block. Here in these node present, one is the data related and another one is the address related. These indicates the address. అడ్రస్ ని మనకి ఇండికేట్ చేస్తోంది అంటే మనం దాన్ని ఏమని చెప్తున్నాం? పాయింటర్ గా చెప్పగలుగుతున్నామా? పాయింటర్ వేరియబుల్స్ అని చెప్తామా? వాట్ అబౌట్ ద పాయింటర్ వేరియబుల్స్? The pointer variables which allocates the memory to for the another address variable. అంతేనా? చదివింది మనం పాయింటర్ వేరియబుల్స్. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింటర్ వేరియబుల్స్ అనేది. ఒక్కసారి మీరు ఫస్ట్ సెమిస్టర్ లో పాయింటర్ వేరియబుల్స్ ని చదవండి. ఓకేనా? Okay, madam.
మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. See here, the related to the atomic data type, atomic type data. Here, the atomic data type, it contains data structure. It only has the data items. It not contains the pointers. Thus, for a list of data items, several atomic type nodes may exist, each with a single data item. Here, corresponding to one of the legal data types, corresponding to one of the legal data types. The list is maintained using a list node which contains pointers to these atomic nodes and a type indicator indicating the type of atomic node to which it points. See here given with representing the diagrammatical format. Okay, see here. Whatever said in the above, it representing like this. Okay, these are the atomic nodes. Here representing the address type and here attaching the in the next it means it is the address of the next node. Why it's the purpose means here linking the one node to the another node. For linking procedure we are adding the another pointer, that is the address pointer to here. Like that only the another data related address I am adding here. Okay. See here. The above figure shows a list of atomic nodes maintained using list of nodes. Okay, this is the representation of the atomic nodes maintaining using list of nodes. In here, each node type represents the type of data. Here, the type whatever in the figure here represented type 1, type 3, type 2. It is the representation for the represents the data stored. Whatever the data content, it is the present in these types. Okay, in which the list node points. Here, type represents the type of data stored, and here 1 stands for integer type. Okay, 2 for real number and 3 for character type or any different types. See here represented in the type 1
In this, it is representing the integer type. Here, type 3, type 2 present here now. It is the representation for the real number. And the type 3 representation, the character type. Okay, these are the about the atomic type. Atomic type. In the next class, we go through the difference between the abstract data types, and data structures. Okay, we go through the differences and refinement stages. Refinement stages. Okay, until that the first unit will complete by saying the two topics. In the next class, I will complete these topics. Okay. After the completion, I will share that these material. Shall I stop the class? If you have any Yeah, doubts, ma'am. if you have, No, ma'am. is there a clearance? You have a clarification on that topic? You got a Yeah, ma'am. clarification?